ఆ షాకింగ్ నిజాలు ఏంటంటే వాళ్ళ నాన్న 2 పెళ్లిళ్ళు చేసుకోవడం, వాళ్ళ అమ్మ చనిపోయింది, వాళ్ళ నాన్న చనిపోయారు, తమ్ముడు ఉన్నాడని చెప్పిందా అవన్నీ అబద్ధాలంట. వీళ్ళ ఇంట్లో పద్ధతులు నచ్చక వాళ్ళ నాన్న వీళ్ళని వదిలేసి వెళ్ళిపోయాడంట. 6 మంత్స్ ఒక అబ్బాయితో ఓన్లీ ఫోన్ మాట్లాడిందని చెప్పింది కదా, అది కూడా అబద్ధం అంట. అయితే ఈ అబ్బాయికి ఈ అమ్మాయి 2024లో పరిచయమైంది. సో 6 మంత్స్ ఒక అబ్బాయితో మాట్లాడిందని చెప్పింది కదా, ఆ అబ్బాయికి ఈ అమ్మాయికి 2022 నుంచే ఫిజికల్ రిలేషన్షిప్ ఉందంట. ఈ అమ్మాయి కాలేజ్లో పనిచేయక ముందే 2022లో వాలంటీర్గా చేసిందంట. ఆ అబ్బాయి కూడా వాలంటీర్ అంట. సో ఆ విధంగా వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారంట. ఈ అబ్బాయితో లవ్లో పడినా కూడా ఇప్పటికీ కూడా ఈ అమ్మాయి వాడితో ఫిజికల్ రిలేషన్షిప్ అలాగే మెయింటైన్ చేసిందంట. ఈ అబ్బాయి ఒకటే కాదంట, వాళ్ళ కాలేజ్లో వేరే అబ్బాయి, వేరే అంకులు, ఇంకా చాలా మంది అలా 5 మెంబర్స్తో రిలేషన్షిప్ పెట్టుకుందంట. వాళ్ళ కాలేజ్లో అబ్బాయితో అయితే పెళ్లి వరకు వెళ్ళి వాడిని మోసం చేసిందంట. ఇవన్నీ తెలిసినా కూడా ఆ అబ్బాయి అమ్మాయిని ఒక్క మాట కూడా అనలేదంట. అయితే ఈ అమ్మాయికి ఒక కామన్ ఫ్రెండ్ అయితే ఉందంట ఆ అమ్మాయి కాలేజ్లో. అయితే ఆ అమ్మాయికి కాల్ చేసి అడిగాడంట, ఏంటి మీ ఫ్రెండ్ సంగతి ఏంటి అని అడిగితే, అసలు ఈ అమ్మాయి ట్రూగా లవ్ చేసే టైప్ కాదు, సో కొద్దిగా ఆలోచించండి అని చెప్పిందంట. ఆ అమ్మాయి అంతలా చెప్పినా కూడా ఈ అబ్బాయికి ఇంకొక ఛాన్స్ ఇద్దాంలే అనుకొని వదిలేశాడంట, అసలు ఆ అమ్మాయిని ఏం అడగకుండా.